గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. వంకాయలు, కొత్తిమీర, ఒక మీడియం సైజ్ టమాటా, ఆనియన్స్, అల్లం ముక్క, కొద్దిగా కొబ్బరి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక తెల్లగడ్డ మీడియం సైజు, అలాగే కారం పొడి, ధనియాల పొడి, పసుపు. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ మిక్సీలోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొబ్బరి, అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టిన వాటిలోకి అలాగే ధనియాల పొడి, కారం పొడి కూడా వేసేయాలండి. కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి ఒకసారి. మిక్సీ మసాలా పట్టేసామండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొనేసి వంకాయల్ని కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, వంకాయని ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మొత్తం ఇప్పుడు పేస్ట్ పట్టిండేది ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. పేస్ట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే ఆయిల్ కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. దీన్నంతా బాగా మిక్స్ చేయాలి ఫస్ట్. అండి, వంకాయలోకి ఇలాగా మొత్తము స్టఫ్ చేసుకోవాలండి. నిండుగా మసాలా మొత్తము వంకాయలోకి బాగా మొత్తం ఇలాగా అన్ని వంకాయలకు కూడా ఇలాగే చేసుకోవాలండి. టమాటాను కూడా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా. స్టవ్ అంటించి కడాయి పెట్టుకోవాలండి. అలాగే ఇందులోకి ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుందండి. ఇది నేను కొలతలు ఏం పెట్టడం లేదు, అందాజుగా వేస్తున్నాను. మీరు ఎంత సరిపోతే అంత ఆయిల్ యూస్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి వంకాయలు వేసుకుందాము. చూడండి, ఇలాగ మొత్తం వేసేసుకోవాలండి వంకాయల్ని. ఇప్పుడు ఉన్న మసాలా కూడా మొత్తం ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. మొత్తము మిక్స్ అయ్యేలాగా ఆయిల్లోనే నీట్గా బాగా ఫ్రై అవ్వాలండి వంకాయ మసాలా మొత్తం అండి. మనం ఆల్రెడీ వంకాయలోకి ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి, ఇంకొద్దిగా సాల్ట్ అండి. అప్పుడే నేను లైట్గా వేసాను, చూసుకొని వేసుకోండి. ఇది మొత్తం బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వంకాయ మసాలా మొత్తం అండి ఇలాగే పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇంట్లో ప్లేట్ పెట్టేద్దాము, దీనిపైన మూత పెట్టేద్దామండి. ఇంకా చూడండి, వంకాయ ఇలాగా బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి. చూడండి, నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. వీటికి వంకాయలు మునిగేంత వరకు చాలండి, వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనము ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని వంకాయని బాగా ఉడికిద్దామండి. చూడండి, కర్రీలో ఆయిల్ అంతా ఎలా తెలుస్తుందో పైకి, ఇలాగా బాగా ఉడకనివ్వనండి. వంకాయ బాగా మెత్తపడేంత వరకు. సూపర్ టేస్టీగా ఉంటుందండి.